ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం. మేషరాశి వాళ్లకు మే 23 శనివారం, 24 ఆదివారం, 25 సోమవారం ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి, ఒక నిర్ణయం, ఒక సంకేతం మీ ఆలోచననే మార్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో సంబంధం ఉన్న ఒక విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇక్కడ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ వీడియోలో మనం ఒక్కొక్క స్థానం చొప్పున చూస్తాం. మీరు ఎవరిని నమ్మాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ జాగ్రత్త పడాలి, మరియు చివరిలో మీ అదృష్టానికి సంబంధించిన ఒక దైవ సందేశం కూడా ఉంది. కానీ ఒక విషయం చెబుతున్నాను వినండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు కావాల్సిన పాయింట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి భాగంలో వచ్చే సందేశం ముందు చెప్పిన అన్ని సంకేతాలకు సమాధానం ఇస్తుంది. అందుకే వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదో కామెంట్లో చెప్పండి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారికి మే 23, 24, 25 తేదీల్లో దైవం చూపిస్తున్న ఆ సంకేతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న పరిచయం కూడా పెద్ద ఆలోచనకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయే విషయం చివరి వరకు వినండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఎవరో ఒక వ్యక్తి ద్వారా వచ్చే సంకేతం గురించి. ఈ ఫలితంలో మనం మాట్లాడేది ఒక లగ్న స్థానం గురించే. అంటే మీ నిర్ణయాలు, మీ మనసు, మీ ముందుకు వచ్చే వ్యక్తులు, మీరు ఎవరిని ఎలా నమ్ముతారు అన్న విషయాల గురించే. మేషరాశి వారికి ఈ సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తి కావచ్చు, కొత్తగా మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత తిరిగి సంప్రదించే వ్యక్తి కావచ్చు. వారి పేరులో ఆర్ అనే అక్షరం ఉండవచ్చు, లేదా అక్షరంతో మీకు గుర్తొచ్చే వ్యక్తి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించుకోండి. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒకసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. ఇది ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి అని కాదు, ఇది ఒక సంకేతం మాత్రమే. ఈ 3 రోజుల్లో మీకు ఒక విషయం చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి నేను చెప్పింది కరెక్టే అనే భావన వస్తుంది. కానీ అక్కడ జాగ్రత్త అవసరం. ఎందుకంటే బయట కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి కావచ్చు. శనివారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తుంది. అది పని విషయం కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు. కానీ అక్కడ తొందరపడద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసు కంటే భావోద్వేగం ఎక్కువ పనిచేసే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, నచ్చకపోతే పూర్తిగా దూరం అవుతారు. కానీ ఈసారి మధ్యలో ఉండాలి. ఎందుకంటే దైవ సంకేతం చెబుతుంది వెంటనే నమ్మొద్దు, వెంటనే తిరస్కరించవద్దు అని. ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, ఒక సలహా ఎవరన్నా ఇవ్వవచ్చు. మొదట అది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇదే నాకు కావాల్సిందని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో మీలో ఒక చిన్న సందేహం కూడా వస్తుంది. ఆ సందేహాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ 3 రోజుల్లో మీకు జరిగే పెద్ద మార్పు బయట కాదు, లోపల ఉంటుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరికి సహాయం ఇవ్వాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. ఆదివారం రోజు ఒక విషయం మీకు క్లియర్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా ఆలోచించిన విషయం ఒక్కసారిగా సింపుల్గా కనిపిస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది తొందర పడకపోవడం వల్ల నేను సేవ్ అయ్యాను అని. కొంతమందికి ఈ సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. మీరు వినాలనుకునే మాట ఒకటి, వినాల్సిన నిజం ఇంకొకటి. ఇక్కడ మేషరాశి వారు నిజాన్ని ఎంచుకుంటే తర్వాత రోజుల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ 3 రోజుల్లో మీకు వచ్చే ప్రతి సమాచారం మీద వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. 1 గంట ఆలస్యం చేయండి, ఒకసారి మళ్ళీ చదవండి, ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయం మీకు దైవం చెప్పే మాట ఒకటే. ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు అదృష్టం తెస్తుంది. మరో విషయం, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు గుర్తొచ్చే వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనసు ముందే సంకేతం ఇస్తుంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఇది ప్రమాద సూచన కాదు, ఇది జాగ్రత్త సూచన. మీలో ఉన్న ఆలోచన శక్తిని ఉపయోగించుకోమనే సూచన. మేషరాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడేది ధనస్థానం, కుటుంబ స్థానం, స్నేహస్థానం గురించి మాత్రమే.
మొదటి భాగంలో మీరు ఎవరిని వెంటనే నమ్మకూడదో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ నిర్ణయాల ప్రభావం డబ్బు, ఇంటి వాతావరణం, మీ చుట్టూ ఉన్న మనుషుల మీద ఎలా పడబోతుందో చూద్దాం. ఈ 3 రోజుల్లో మీకు మొదటి కనిపించే విషయం డబ్బు కాదు. డబ్బు గురించి ఆలోచన. ఇది ఎలా చెయ్యాలి, ఇది ఎలా కొనాలి, ఇప్పుడు ఖర్చు ఎలా పెట్టాలి అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. శనివారం రోజు మీరు చిన్న విషయం అనుకొని తీసుకున్న నిర్ణయం తర్వాత పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో లేదా దగ్గర వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాటలు కొంచెం జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే మీ ఉద్దేశం మంచిదైనా ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే సూచన ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎవరినో చాలా నమ్మి ఒక పని చేయాలని అనుకొని ఉండవచ్చు, కానీ చివరి క్షణంలో మీ మనసు వెనక్కి లాగినట్టు అనిపిస్తుంది. అదే మీకు ఉపయోగపడే సంకేతం కావచ్చు. మేషరాశి వారు సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వెంటనే ముందుకు వస్తారు. కానీ ఈ 3 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు సహాయం చేయాలి, కానీ మీ స్థిరత్వం కోల్పోయేంత కాదు. కొంతమందికి డబ్బు రావాల్సిన విషయం ఆలస్యం కావచ్చు. ఇంకొంతమందికి అకస్మాత్తుగా ఒక అవకాశం వస్తుంది, కానీ అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. వెంటనే నిర్ణయం తీసుకుంటారా, లేక ఒక్కసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారా? ఇక్కడ కుటుంబ స్థానం ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. ఇటీవల మీ ఇంట్లో ఎవరో ఒకరు మీ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ బయటకు చెప్పకపోవచ్చు. మీరు బాగున్నారా, మీ మీద ఒత్తిడి ఉందా, మీరు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు అనే ప్రశ్నలు వాళ్ళలో ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో కుటుంబంతో 5 నిమిషాలు ఎక్కువగా మాట్లాడితే చాలా విషయాలు సర్దుకునే అవకాశం ఉంది. ఆదివారం రోజు ముఖ్యంగా ఒక చిన్న సంఘటన జరుగుతుంది. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. మొదట అది నిరాశలా అనిపించినా తర్వాత చూస్తే అదే మంచిదని తెలుస్తుంది. ఇప్పుడు స్నేహస్థానం గురించి మాట్లాడితే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ మంచినే కోరుకుంటున్నారని మీరు భావించవచ్చు. వాళ్ళ సలహాను కూడా తీసుకోవచ్చు, కానీ అందరి సలహా ఒకేలాగా ఉపయోగపడదు. ఎవరో ఒకరు మీకు ఒక దారి చూపిస్తారు, ఇంకొకరు ఆపమంటారు. ఇక్కడ మీరు ఎవరి మాట విన్నారనేదే ముఖ్యంగా ఒక వ్యక్తి మీలో సందేహం కలిగించవచ్చు. నువ్వు ఇలా చేస్తే బెటర్ అని చెప్తారు, కానీ మీరు లోపల నుంచి పూర్తిగా ఒప్పుకోకపోతే ఆ పని వాయిదా వేయండి. మేషరాశి వారికి ఈ సమయంలో దైవ సంకేతం ఏమిటంటే డబ్బు కంటే విలువైనది మీ మనశ్శాంతి, స్నేహం కంటే విలువైనది నిజాయితీ, కుటుంబం కంటే పెద్ద బలం లేదు. సోమవారం ఉదయం నుంచి పరిస్థితులు కొంచెం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీరు ఆలోచించిన విషయం మీద క్లారిటీ వస్తుంది. ముందు కనిపించని ఒక చిన్న నిజం మీకు అర్థమవుతుంది. మేషరాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడేది సాహస స్థానం, శత్రుస్థానం, రుణస్థానం గురించి మాత్రమే. ఇప్పటి వరకు మీరు ఎవరిని వెంటనే నమ్మకూడదో, డబ్బు, కుటుంబ విషయాల్లో ఎలా ఆలోచించాలో చూసాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన దశలోకి వస్తున్నాం. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీకు ఎదురయ్యేది బయట శత్రువు కంటే మనసులో వచ్చే ఆవేశం వల్లే చాలా అనార్థాలు జరుగుతాయి. మేషరాశి వారికి ఒక స్వభావం ఉంటుంది. తప్పు కనిపిస్తే వెంటనే మాట్లాడాలని అనిపిస్తుంది. ఎదుటివాడు ఏమనుకుంటాడో తర్వాత చూస్తారు. కానీ ఈసారి గ్రహస్థితి ఒక విషయం చెబుతుంది. ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని వదిలేయడం కూడా గెలిపే. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎవరితో అంటే వాళ్ళతో పోల్చి మీ నిర్ణయాల మీద కామెంట్ చేస్తారు, లేదా మీ పని గురించి చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ సంకేతం ఏమంటుందంటే సమాధానం చెప్పే సమయం వస్తుంది, కానీ ఈ రోజు కాదు. ఈ 3 రోజుల్లో మీకు 2 అవకాశాలు వస్తాయి. ఒకటి వెంటనే స్పందించి పరిస్థితిని పెద్దది చేయడం, రెండవది నిశ్శబ్దంగా ఉండి పరిస్థితిని మీ వైపు తిప్పుకోవడం. మేషరాశి వారికి రెండో మార్గమే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇక్కడ శత్రుస్థానం అంటే శత్రువు అని భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది పోటీ, అపార్థం, అసూయ, పోలిక రూపంలో వస్తుంది. ఎవరైనా మీ ఎదుగుదల చూసి మాట్లాడకపోవచ్చు, ఎవరైనా మీ నిర్ణయాన్ని తప్పు అనవచ్చు. ఈ సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా కనిపిస్తుంది. మీకు చేయవలసిన పని ఉంటుంది, కానీ మనసు మాత్రం ఇంకో విషయం మీద తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫోకస్ కోల్పోతే తర్వాత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే చిన్న చిన్న పనులు పూర్తి చేయడం మొదలు పెట్టండి. ఒక్కసారి అన్నీ మార్చేలా ప్రయత్నించకండి. ఇప్పుడు రుణస్థానం గురించి మాట్లాడితే ఇది కేవలం అప్పులు మాత్రమే కాదు, మనసులో పెట్టుకున్న బాధ్యతలు కూడా ఇందులోకి వస్తాయి. మీరు చాలా రోజులుగా వాయిదా వేసిన పని ఉండవచ్చు, ఎవరికైనా ఇవ్వాల్సిన సమాధానం ఉండవచ్చు, లేదా మీకు మీరే ఇచ్చుకున్న మాట ఉండవచ్చు. ఈ 3 రోజుల్లో ఆ విషయం మళ్ళీ గుర్తుకొస్తుంది. దైవ సంకేతం ఏమంటుందంటే వాయిదా వేసిన పని పూర్తి చేస్తేనే కొత్త అవకాశం తలుపు తడుతుంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు మీకు ఒక చిన్న రిలీఫ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒత్తిడిగా అనిపించిన విషయం అంత పెద్దది కాదని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైనా మీకు రెచ్చగొట్టేలా మాట్లాడితే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో గెలుపు తెచ్చేది కోపం కాదు, నియంత్రణ. మేషరాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడేది వివాహ స్థానం, భాగస్వామ్య స్థానం,
ప్రయాణ స్థానం గురించి మాత్రమే. ఇప్పటి వరకు మీరు ఎవరిని వెంటనే నమ్మకూడదో, డబ్బు కుటుంబ విషయాల్లో ఎలా ఆలోచించాలో, ఎవరి మాటకు వెంటనే స్పందించకూడదో చూసాం. ఇప్పుడు జీవితంలో ఉన్న సంబంధాలు, మీతో నడిచే మనుషులు, మీ ముందున్న ప్రయాణాల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజుల్లో మీకు అర్థమయ్యే ఒక విషయం ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉండటానికి రారు. కొందరు ఒక పాఠం చెప్పడానికి వస్తారు, కొందరు పక్కనే నిలబడడానికి వస్తారు. మేషరాశి వారు బయటకి చాలా బలంగా కనిపించినా మనసుకు దగ్గరైన వాళ్ళ విషయంలో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. ఎవరైనా దూరంగా మాట్లాడినా బాధపడతారు. ఎవరో పట్టించుకోకపోయినా బయట చూపించరు. ఈ సమయంలో మీ సంబంధాల్లో ఒక చిన్న పరీక్ష కనిపిస్తుంది. మీరు చెప్పాలనుకునే విషయం ఒకటి ఉంటుంది, ఎదుటివారు వినేది ఇంకొకటి కావచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి. మాట చెప్పే ముందు భావం ఆలోచించండి, వినే ముందు ఉద్దేశం అర్థం చేసుకోండి. పెళ్ళైన మేషరాశి వారికి భాగస్వామితో ఒక చిన్న చర్చ జరగవచ్చు. అది పెద్ద గొడవ కాదు, కానీ ఎవరు ముందుగా అర్థం చేసుకుంటారో వాళ్ళ పరిస్థితి మార్చగలదు. మీరు ఇటీవల కాలంలో మీలోని ఒత్తిడిని బయట చెప్పకుండా ఉంచి ఉండవచ్చు, కానీ ఈసారి కొంచెం మాట్లాడడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పని విషయం కూడా ఎదుటి వారికి దూరంలా అనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ సమయంలో ఎవరో ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. మాట్లాడాలా వద్దా అనే సందేహం వస్తుంది. ఇక్కడ తొందరపడకండి. దైవ సంకేతం ఏమంటుందంటే మీ విలువను గుర్తించని సంబంధం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భాగస్వామి స్థానం గురించి మాట్లాడితే ఇది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, పని, వ్యాపారం, కలిసి చేసే పనులు కూడా ఇందులోకి వస్తాయి. ఈ 3 రోజుల్లో ఎవరితోనైనా కలిసి పనిచేసేటప్పుడు ముందుగా ఒక్కసారి వివరాలు క్లియర్గా తెలుసుకోండి. అనుకున్నాను అనే మాట కంటే మాట్లాడుకుందాం అనే మాట బలంగా ఉంటుంది. కొంతమందికి ఒక కొత్త అవకాశం వస్తుంది, కానీ అక్కడ ఒక చిన్న కండిషన్ లేదా ఆలస్యం ఉండవచ్చు. అది చూసి నిరుత్సాహపడవద్దు. ఇప్పుడు ప్రయాణ స్థానం. ఈ సమయంలో ప్రయాణం అనుకున్న వారికి ఒక చిన్న మార్పులు జరగవచ్చు. టైం మారడం, ప్లాన్ మారడం, లేదా ఒక పని వాయిదా పడడం జరుగుతుంది. కానీ ఫస్ట్ చూస్తే అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తర్వాత మనకే అర్థమవుతుంది అది మన మంచికే జరిగిందని. శనివారం లేదా ఆదివారం బయటకు వెళ్లాల్సి వస్తే తొందరలో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా మనసు బరువుగా ఉన్నప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ 3 రోజుల్లో మీకు ప్రశాంతత ఇచ్చే వాళ్ళతో కొంత సమయం గడపండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవం చెబుతున్న పెద్ద సందేశం. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని పరీక్షించకండి. మిమ్మల్ని గౌరవించని వ్యక్తిని వెంట పడకండి. సోమవారం నాటికి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు మీతో ఉంటారు, ఎవరు మాటల్లో మాత్రమే ఉంటారు, ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటారు అని. ఇప్పుడు మనం మేషరాశి వారి చివరి భాగంలోకి వచ్చాం. ఇప్పటి వరకు మీరు ఎవరిని నమ్మాలో, డబ్బు, కుటుంబ విషయాల్లో ఎలా ఉండాలో, ఎక్కడ మౌనం పాటించాలో, సంబంధాల్లో ఏం గుర్తించుకోవాలో చూసాం. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణానికి చివరి సందేశం ఏమిటో చూద్దాం. ఈ భాగం భాగ్యస్థానం, కర్మస్థానం, లాభస్థానం, వ్యయస్థానం గురించి మాత్రమే. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు రావాల్సింది ఆలస్యం కావచ్చు, కానీ తప్పిపోదు. చాలా రోజులుగా మీ మనసులో ఒక ప్రశ్న ఉండవచ్చు. నేను ఇంత చేస్తున్నా ఫలితం ఎందుకు రావడం లేదు? నేను ఎదురు చూస్తున్న మార్పు ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎంతకాలం ఇలా? ఈ 3 రోజుల్లో దైవ సంకేతం ఆ ప్రశ్నకు ఒక చిన్న సమాధానం ఇస్తుంది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది వృధా కాదు. మేషరాశి వారి ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం అనేది ఒక్క రోజులో వచ్చే విషయం కాదు, సరైన సమయంలో కనిపించే ఫలితం. శనివారం మీలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఆదివారం మీకు కొంత క్లారిటీ వస్తుంది, సోమవారం మీరు నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. ఇక్కడ భాగ్యస్థానం ఏమంటుందంటే మీకు ఒక చిన్న అవకాశం రావచ్చు. అది చాలా పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఒక కొత్త పరిచయం, ఒక చిన్న పని, ఒక పాత విషయం మళ్ళీ ప్రారంభం కావడం, ఇవి తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇప్పుడు కర్మస్థానం గురించి మాట్లాడితే ఈ 3 రోజుల్లో మీరు ఏ పని చేసినా ఒక విషయం గుర్తుంచుకోండి. ఫలితం మీద కంటే పని మీద దృష్టి పెట్టండి. మీరు ఎవరికో నిరూపించుకోవడానికి పని చేస్తే అలసిపోతారు, మీకోసం పని చేస్తే ముందుకు వెళ్తారు. ఇటీవల మీరు మీ విలువను మీరే ప్రశ్నించుకొని ఉండవచ్చు. నేను సరిపోతున్నానా? నేను సరైన దారిలో ఉన్నానా? ఈ సమయంలో దైవం మీకు చెబుతున్న మాట, మీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఆగిపోలేదు. ఇప్పుడు లాభస్థానం. ఇక్కడ లాభం అంటే కేవలం డబ్బు కాదు, ఒక మంచి ఆలోచన కూడా లాభమే, ఒక మంచి వ్యక్తి కూడా లాభమే, మనశ్శాంతి కూడా లాభమే. ఈ 3 రోజుల్లో మీరు ఏదో ఒకటి వదులుకుంటారు, కానీ దాని బదులుగా ఇంకో మంచి విషయం మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యయస్థానం. ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి, కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఖర్చు నష్టం కాదు. సమయం పెట్టండి,
శాంతి కోసం వెనక్కి తగ్గండి. మీ మీద మీరే శ్రద్ధ పెట్టండి. ఇవి కూడా పెట్టుబడులే. సోమవారం రాత్రి వరకు మీలో ఒక మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపిన సందేహాలు కొంచెం తగ్గుతాయి. మీకు అర్థమవుతుంది నేను ఎదురు చూసింది బయట మాత్రమే కాదు, నాలోనే ఉందని. చివరి భాగం ముగించే ముందు మేషరాశి వారికి ఒక చిన్న దైవ సందేశం. మీరు కోల్పోయిన దానికోసం బాధపడకండి. మీకు రావాల్సింది సరైన సమయంలో వస్తుంది. ఈ 3 రోజుల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. మీ అదృష్టం మీకు దగ్గరలోనే ఉంది. మేషరాశి వారికి ఈ ఫలితాల్లో మీకు ఏ పాయింట్ ఎక్కువగా కనెక్ట్ అయిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.